సేవకులుగా నిందించబడుతూ దీవించుచున్నాము, హింసించబడుచు ఓర్చుకొనుచున్నాము, దూషించబడుచు బతిమాలుకొనుచున్నాము. ఎందుకో తెలుసా? లోకంలో ప్రతి మనుష్యుడు వెలిగించబడాలి, నిజమైనదేంటో గ్రహించబడాలి. ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారో జ్ఞానముతో ఆలోచించాలని, మన కొరకు ప్రాణం ఎందుకు పెట్టాడు అది గమనించాలని, తన బిడ్డలైన సేవకుని ఎందుకు ఏర్పరచుకున్నాడో అది గ్రహిస్తారని, సరదా కోసమో సంతోషం కోసమో ఈ మాటలు నేను చెప్పట్లేదు. చీకటిలో అంధకారంలో ఉన్న వాళ్ళకి వెలుగులోకి రావాలని దేవుడు ఆయన సింహాసనం మీద నుంచి ప్రతినిత్యం చేయి చాపుతూ నీ కొరకు కోరుకుంటున్నాడు. ఒక్క మనుషుడైనా మారు మనసు పొందితే దేవునికి ఎంత ఇష్టం. దేవుడు ఈ మాటలను బట్టి నీ హృదయాన్ని కదిలించునుగాక. ఆమేన్.